ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది. జెరూసలేం గగనతలంలో ఇరాన్ డ్రోన్లు కనిపించాయి. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సైరన్లు మోగుతున్నాయి. దుబాయ్లోని సిఐఏ కేంద్రంపై ఇరాన్ దాడులు జరుపుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. యుఏఈలోని దుబాయ్, ఖతర్, దోహాలో యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులకు పాల్పడింది. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్పై డ్రోన్ దాడి చేసింది. దుబాయ్, అబుదాబి, ఖతర్ ఎయిర్పోర్ట్ల నుంచి అన్ని విమానాలు రద్దయ్యాయి. ఇరాన్ డ్రోన్లను ధ్వంసం చేస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఒకవైపు ఖమేనీ మృతితో ఇప్పటికే ఒకవైపు ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఒకవైపు ఖమేనీని మట్టుపెట్టినటువంటి ఏదైతే అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ఇప్పటికే మట్టుపెట్టింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై భీకరమైనటువంటి దాడులకు తెగబడింది. ఎందుకంటే పెద్ద ఎత్తున మేము కనివిని ఎరుగని రీతిలో దాడులు చేస్తామని చెప్పి ముందే ప్రకటించింది. ఆ ప్రకటించిన దానికి సరిగ్గా ప్రకటించిన తర్వాత ఈ యొక్క దాడులు అనేటివి మొదలు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి బహ్రెయిన్ ఎయిర్పోర్ట్పై, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇతర స్థావరాలపై కూడా ఇప్పటికే ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే యుఏఈలోని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ భీకరమైనటువంటి దాడులు చేస్తూ ఉంది. ఒకవైపు ఇటు షార్జా కానివచ్చు, అదేవిధంగా దుబాయ్ కానివచ్చు, ఇటు యుఏఈ కానివచ్చు, ఇటు అబుదాబి కానివచ్చు, ఇక్కడ కూడా అమెరికా ఏదైతే సైనిక స్థావరాలు ఉన్నాయో ఈ వైమానిక స్థావరాలపై దాడులు చేస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి కూడా ఇరాన్ చేస్తూ ఉంది. ఒకవైపు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ కానివచ్చు, ఇటు యుఏఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఇటు మిలిటరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు యుద్ధ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎయిర్పోర్ట్లు అక్కడ అన్నీ కూడా మూసివేయడం జరిగింది. మరొక వైపు భారతదేశం నుంచి కూడా ఇటు గల్ఫ్ దేశాలకు వెళ్ళవలసినటువంటి దాదాపు 170కి పైగా కూడా విమాన సర్వీసులను రద్దు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి గగనతలం కూడా మూసివేయడం జరిగింది. యుద్ధ వాతావరణం అయితే ఒకవైపు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఇటువైపు ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి ఈ దేశాలు కూడా తీవ్రంగా ఇప్పటికే ఇరాన్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజాగా ఇరాన్కు మరొక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఎదురు దాడులు అనేటివి ఆపకపోతే ఖచ్చితంగా మేము మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తాం, మేము మరింత బలంగా మరింత బలగంతో మీపై దాడి చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు అమెరికా దాడులు చేస్తూ ఉన్నా కూడా అమెరికా ఏదైతే ఈ మాటలకు ఈ బెదిరింపులకు ఇరాన్ కూడా ఎక్కడా బెదరడం లేదు. ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మిసైళ్లను, ఇటు క్షిపణులను, ఇటు వాటితో దాడులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇటు ఇజ్రాయెల్పై ప్రధానంగా డ్రోన్, అదేవిధంగా క్షిపణులతో దాడులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాలిస్టిక్ క్షిపణులతో ఇటు ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్నటువంటి ఇరాన్ ప్రస్తుతం అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు ఏదైతే ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకొని ఏదైతే శాంతి చర్చల ద్వారానే మీరు ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితిలో ఎట్లాంటి మార్పు రాలేదు. ఒకవైపు ఇరు దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు అయితే మరీ ఇంతకు ఏదైతే గంటకు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా యుఏఈలోని దుబాయ్, అదేవిధంగా ఖతార్, దోహా, బహ్రెయిన్, అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్లపై కూడా ఇటు ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తూ ఉంది. క్షిపణులతో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు కేవలం ఈ దేశాలకే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాల ఉన్నటువంటి వారు కూడా, ఇతర దేశాల అధిపతులు కూడా ఇవన్నిటినీ కూడా పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశాల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన దేశ ఎంబసీలకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా భారతీయులకు ఇబ్బందులు కలగకుండా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు ఇటు అడ్వైజరీలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కూడా క్షేమంగా ఉండేందుకు అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వాలను ఇప్పటికే భారత ప్రభుత్వం కోరింది. అక్కడ ఎంబసీలు కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రస్తుతం అయితే ఇరాన్ అయితే దాడులు అయితే కొనసాగిస్తూ ఉంది. ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున ఇటు
డ్రోన్లతో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు గల్ఫ్ దేశాలలో సైతం ఇటు అమెరికా ఏదైతే బెదిరింపులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ బెదిరింపులకు ఎక్కడా కూడా ఇరాన్ లెక్క చేయకుండా ఈ డ్రోన్లతో అదేవిధంగా క్షిపణులతో దాడులు అయితే చేస్తూ ఉంది. అయితే అంతే సమర్థవంతంగా ఇజ్రాయెల్ కూడా దీన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇటు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఈ దాడులు చేస్తూ ఉన్నాయి. రైట్. వాటి ఆయుధ సంపత్తితో పోల్చుకున్నట్టయితే ఇరాన్ ఆయుధ సంపత్తి చాలా తక్కువగా ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఇరాన్ మాత్రం భీకరమైనటువంటి ఎదురుదాడి అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.